హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం స్ట్రైట్ కట్ బ్లౌజ్ని ఆది బ్లౌజ్ ద్వారా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. మన ఛానల్లో అయితే కటింగ్ వీడియో కూడా పెట్టాను ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ వీడియో చూసిన తర్వాత కటింగ్ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ని కుట్టేసుకుందాం. ఇలా మనం వెనకాల ఆది బ్లౌజ్ సహాయంతో డాట్స్ని అయితే తీసుకోవాలి. మనం వెనకాల భాగం కుడుతున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ పార్ట్నే చూసుకోవాలి. ఇక్కడ ఏదైతే డాట్ ఉందో ఆ డాట్ని ఇలా పెట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతవరకు వచ్చిందో అనేది చూసేసుకోండి. మనం ఇలా చెక్ చేసుకునేటప్పుడు ఇలా అయితే పెట్టుకోవాలి. ఇలా లేదంటే మీరు వీలైతే ఇలా కూడా సమానంగా పెట్టేసుకోండి. బ్లౌజ్ని ఇలా బ్లౌజ్ పీస్ని అయితే సమానంగా పెట్టేసుకుని మన ఆది జాకెట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా కుట్టులు కనిపించే వైపుకి ఫోల్డ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇక్కడి నుండి ఏదైతే మనది నడుము బద్ది ఉంటుందో దానిది క్లోజ్ ఉన్న సైడ్ నుంచి చూసేసుకోండి. అప్పుడు దాన్ని ఇక్కడ ఒక పాయింట్ అయితే డ్రా చేసేసుకున్నాక అది ఎంత పొడవు ఉందో కూడా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చెక్ చేసుకోవాలి అది ఎంత పొడవు అయితే వచ్చిందో. ఇక్కడికి వచ్చింది. ఇలా మనం రెండు వైపులా డ్రా చేసేసుకుని దీని సహాయంతో మనం దీన్ని అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా మనం రెండు కుట్టులు అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాక తర్వాత ఇది కూడా సేమ్ ఇలాగే 2 కుట్స్ అయితే వేసేసుకోవాలి. కుట్టేటప్పుడు సరిగ్గా చూసుకొని కుట్టండి ఫ్రెండ్స్. ఎగులు దిగులు లేకుండా సరిగ్గా పెట్టి ఇలా పెట్టేసుకుని సేమ్ దీన్ని కూడా రెండో కుట్టు అనేది వేసుకోండి. చూసారు కదా, ఇలా మనం డాట్స్ అయితే స్టిచ్చింగ్ చేసేసాం. ఇప్పుడు మనం దీనికి పట్టీ అయితే వేసేద్దాం. పట్టీ వేయడానికి 1.5 ఉన్న బద్దెలను అయితే తీసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ వదిలేసి కుట్టేసేసేవాలి. హాఫ్ ఇంచ్ వదిలేసి కుట్టేసేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఖర్చు ఉన్న దగ్గర లైట్గా ఇలా కట్ చేసేసుకోండి. ఒకవేళ ఎక్స్ట్రా ఖర్చు వస్తే కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకుని ఒక కుట్టు అయితే వేసుకోండి. ఇలా మీరు చిన్నగా ఫోల్డ్ చేసుకుని ఒక కుట్టు అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీ స్ట్రైట్ కట్ బ్లౌజ్ కట్ చేయడం, స్టిచ్ చేయడం అనేది. మీరు ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది వస్తుంది. ఎలాంటి మెజర్మెంట్స్ కూడా లేకుండా చాలా ఈజీ మెథడ్లో ఆది బ్లౌజ్ సాయంతో మనం బ్లౌజ్ని స్టిచ్చింగ్ అయితే చేసేయవచ్చు. ఇలా స్లోగా కుట్ అయితే వేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కుట్టేటప్పుడు లేట్ అయినా పర్వాలేదు కానీ ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా రావాలి. ఇలా మీరు కుట్టయితే వేసేసుకోండి.
కొంచెం మిషన్ రిపేర్ వచ్చింది ఫ్రెండ్స్, అందుకే దారం తెగిపోయింది. మళ్ళీ సెట్ చేసేసుకొని ఇలా కుట్టయితే వేసేసుకోండి. ఇలా ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఖర్చులు మన వైపుకు ఉండేలా చూసుకుని ఒక 1/2 ఇంచు ఖర్చు వదిలేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఒక కుట్టు అయితే వేసేసుకున్నాక ఇక్కడ ఎక్స్ట్రాస్ అయితే కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా వచ్చినాయి కట్ చేసేసుకున్నాక బ్లౌజ్ పీస్ మీద కుట్టు పడకుండా జాగ్రత్తగా కుట్టేసేసుకోండి. ఫినిషింగ్ బాగా వస్తుంది. బద్ది మీదకి వచ్చేలాగా చూసుకుని వెయ్యండి నెమ్మదిగా. బ్లౌజ్ పీస్ మీద పడకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా కుట్టేసేసుకున్నాక మనం ఈ బ్లౌజ్ని హెమ్మింగ్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకని ఒక లూజ్ కుట్ అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకొని, ఇలా బ్లౌజ్ ఉంది కదా ఈ పద్ది ఏదైతే ఉందో దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఒక లూజ్ కుట్ అయితే వేసేసుకోండి. మీరు హెమ్మింగ్ చేసుకోవడానికి వీలయ్యే విధంగా, అప్పుడు ఈజీ అవుతుంది. హెమ్మింగ్ చేసేసిన తర్వాత ఆ కుట్ అయితే తీసేయండి ఫ్రెండ్స్. అప్పుడు చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అయితే మనకి. ఇలా చూసుకుంటూ స్లోగా వదులుకుంటూ చివరి వరకు అయితే కుట్టి వేసేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, వెనకాల పార్ట్ అయితే మనం స్టిచ్చింగ్ చేసేసుకున్నాం.